హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేర్ ఆఫ్ కళ్యాణ్. ఇవాళ నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి 1 year లోపు పిల్లలకి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అనే టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నానండి. సో ఫస్ట్ టైం పుట్టిన పిల్లలకి, న్యూబోర్న్ బేబీస్కి టిల్ 5th month అంటే అన్నప్రాసన అనేది యాక్చువల్గా 6 months తర్వాత చేస్తాను. ఆర్ ఎల్స్ 6th month స్టార్ట్ అయినప్పుడు 6 months 6 daysకి అట్లాగా, ఇఫ్ బేబీ ఈజ్ వెరీ హెల్తీ అప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాము. 6 months జనరల్గా 6 months 6th month స్టార్ట్ అయినప్పుడు 6 months 6 daysకి అన్నప్రాసన అనేది స్టార్ట్ చేసుకుంటాము. ఇఫ్ బేబీ ఈజ్ వెరీ హెల్తీ, ఇఫ్ నాట్ ఏదైనా బేబీ గ్రోత్ వైజ్ ఏమైనా డిలే ఉంటే, యాక్చువల్గా నేను కొన్ని వినున్నాను, పీడియాట్రిషియన్ ఏం సజెస్ట్ చేస్తారంటే మేబీ 7th monthలో అలాగా ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయమంటారు, సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేయమంటారు. సో దాన్ని బేస్ చేసుకొని ఎప్పుడైతే పిల్లలకి ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తామో, ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ అయితే స్టార్ట్ చేయాలని చెప్పి చెప్తాను. ఫస్ట్ న్యూబోర్న్ బేబీ నుండి అన్నప్రాసన లేదంటే సాలిడ్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఆ స్టేజ్ వరకు బేబీస్కి అదర్ దాన్ మదర్స్ మిల్క్ ఆర్ పౌడర్ మిల్క్, పీడియాట్రిషియన్ ఏ పౌడర్ మిల్క్ సజెస్ట్ చేస్తారో ఆ పౌడర్ మిల్క్ కాకుండా, మదర్స్ మిల్క్ కాకుండా ఏది కూడా పెట్టకూడదు. ఈవెన్ వాటర్ కూడా తాపించకూడదండి, వాటర్ కూడా ఇవ్వకూడదు బేబీస్కి. ఓన్లీ మిల్క్ మాత్రమే సప్లై చేయాలి. సో వన్స్ అది కూడా సఫిషియెంట్గా, ఇఫ్ బేబీ ఏడుస్తున్నప్పుడు చాలా రీజన్స్ ఉండొచ్చు, మరి ఫ్రీక్వెంట్గా పాలు ఇవ్వడం అలాంటివి అయితే చేయకూడదు. ఇట్ కుడ్ బి ఎనీ రీజన్ అనమాట. అంటే పాల కోసమే ఏడుస్తుంది అని కాకుండా మేబీ నిద్ర అయి ఉండొచ్చు, బాత్రూమ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఇఫ్ ఇన్ కేస్ టాయిలెట్ పోయినా కూడా టాయిలెట్ పోసేటప్పుడు అలాగా బేబీస్ ఏడుస్తుంటారు, న్యూబోర్న్ బేబీస్. సో మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఎందువల్ల ఏడుస్తున్నారు ఏంటి అని. ఏడుస్తున్నారు కదా అని చెప్పి వెంటనే ఊరికే ఇమ్మీడియట్గా మిల్క్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. సో బేబీ ఈస్ రిజెక్టింగ్, పాలు ఇచ్చేటప్పుడు తీసుకోవట్లేదు అంటే రీజన్ మేబీ ఇంకొకటి అయి ఉండొచ్చు అని చెప్పి మనం ఐడెంటిఫై చేసుకోగలిగేలా ఉండాలి. సో ఇది టిల్ సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేసే వరకు పిల్లలకైతే తల్లిపాలు లేదు అంటే పౌడర్ మిల్క్, ఈ 2 things మాత్రమే మనము బేబీస్కి సప్లై చేయాలి. నెక్స్ట్ థింగ్, వన్స్ సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత పిల్లలకి లెస్ క్వాంటిటీలో ఫస్ట్ పిల్లలకైతే ఫుడ్ ఇచ్చుకోవాలి. ఏ ఫుడ్ అయితే పిల్లలు తినగలుగుతున్నారు, వాళ్ళకి పడుతుంది, ఎలాంటి ఇష్యూస్ అయితే రావట్లేదు అని చెప్పి ఐడెంటిఫై చేసుకోవాలి. ఇష్టంగా ఏది తింటున్నారు అని ఐడెంటిఫై చేసుకోగలగాలి. సో వన్స్ అయిపోయిన తర్వాత అవి కొంచెంగా ఇచ్చుకుంటూ, వన్స్ సాలిడ్స్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి సఫిషియంట్ వాటర్ కూడా ఇవ్వాలండి. వాటర్ ఒకేసారి ఎక్కువగా ఇవ్వకూడదు, కొంచెంగా ఇవ్వాలి. సాలిడ్స్ ఇచ్చిన తర్వాత వెంటనే కొంచెం బాటిల్ యూజ్ చేయకూడదు. మేము నా ఫస్ట్ బేబీ టైంలో అది చాలా మిస్టేక్స్ అయితే జరిగాయి. మిస్టేక్స్ అన్నాను, బట్ నాకు నాలెడ్జ్ లేదు, అంటే ఫస్ట్ బేబీ కాబట్టి పెద్దగా మాకు ఐడియా లేదు. సో అందుకని చెప్పి మేము బాటిల్ యూజ్ చేసేవాళ్ళం వాటర్ తాపించేదానికి కూడా. సో ఇప్పుడు సెకండ్ బేబీ టైంలో అసలు బాటిలే నేను యూజ్ చేయట్లేదు, మోస్ట్లీ గ్లాస్ ఆ స్పూన్తో తాపిస్తున్నాము. నా షీ ఈజ్ 10 months ఓల్డ్. సో అది చూసుకోగలగాలన్నమాట. వాటర్ ఇస్తున్నాము సాలిడ్స్ పెట్టినప్పుడు. అండ్ స్టార్టింగ్ స్టేజ్లో డే టైంలో మిల్క్ 2 or 3 times ఇస్తే సరిపోతుంది. స్టార్టింగ్ అంటే మేబీ 6th monthలో మీరు సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తే మిల్క్ ఇచ్చుకుంటూ అండ్ సాలిడ్స్ కూడా 2 or 3 times ఫీడింగ్ ఇచ్చుకునేలా చూసుకోవాలి. అంతేగాని సాలిడ్స్ వెంటనే ఎక్కువ ఇచ్చేస్తూ అలా ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ సిస్టమ్ అప్పుడే డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఒక్కసారిగా సాలిడ్స్ ఎక్కువ పెట్టేసి ఎక్కువ టైమ్స్ కూడా పెట్టేస్తూ ఉంటే వాళ్ళకి డైజెస్ట్ చేసుకునే అంత కెపాసిటీ అయితే ఉండదు. సో వన్స్ సాలిడ్స్ అనేవి 2 or 3 times per day or 2 times, రిమైనింగ్ టైమ్స్లో బేబీ ఏమైనా ఫీడింగ్ కోసం ఏడిస్తే మిల్క్ అయితే ఇవ్వండి.
సో అది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఆ ఫుడ్ సాలిడ్స్ అనేవి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. నేనైతే ఫస్ట్ బేబీ టైంలో ఎక్కువ ఇడ్లీ, అంటే పెద్దవాళ్ళు కదా, పెద్దవాళ్ళు ఏది చెప్తే అదే ఫాలో అయ్యేవాళ్ళం. పాపకి 1.5 year వచ్చినప్పుడు కొన్ని ఇమ్యూనిటీ రిలేటెడ్ ఇష్యూస్ అయితే వచ్చాయండి. అంటే తను బాగానే తినేది, పెద్దవాళ్ళు కూడా బాగా పెట్టేవాళ్ళు, మా అమ్మ బాగా పెట్టేది తనకి ఫుడ్ అంతా కూడా. బట్ సమ్ రీజన్స్ తను చాలా సిక్ అయిందనమాట 1.5 year ఉన్నప్పుడు. సో అప్పుడు మా ఒక పీడియాట్రిషియన్ని ఫాలో అయ్యాము. ప్రజెంట్ ఆయన కాకుండా వేరే కథని ఫాలో అయ్యాము. సో ఆయన ఒక డైట్ చార్ట్ అయితే చెప్పారు. అప్పటి నుండి ఆ డైట్ చార్ట్ అని ఫాలో అయ్యామన్నమాట. సో మేమంతా కూడా పాపకి అదే డైట్ ఇవ్వడం జరిగింది. సో డైట్ చాలా బాగా పడింది. తను చాలా అంటే చాలా వెయిట్ గెయిన్ అయ్యింది. అంటే తను సిక్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ ఓకే. తను వెయిట్ వైజ్ అంతా కూడా గ్రోత్ చాలా బాగుందన్నమాట ప్రజెంట్. సో ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ స్టార్టింగ్లో సిక్ అవ్వకముందు ఎలా ఇచ్చేవాళ్ళం అంటే ఇడ్లీ, పాలు అవంతా మిక్స్ చేసేసి పాపకు అలాగే ఇచ్చేవాళ్ళము. తను ఎక్కువ చూజ్ చేసేది కాదనమాట. ఫస్ట్ నుండి కూడా తను లైక్ చేసేది కాదు చూజ్ చేయడానికి. సో తనకి కొంచెం లిక్విడ్ ఫామ్లోనే ఇచ్చేసేవాళ్ళము. బట్ సెకండ్ బేబీ టైంలో అలా కాదండి, కొంచెం గట్టిగానే, అంటే సాలిడ్స్ ఆల్మోస్ట్ నార్మల్గా అలాగా మ్యాష్ చేసేసి ఇవ్వడం స్టార్ట్ చేసాము. ఎందుకంటే పాపకి చూయింగ్ ఇష్యూస్ చాలా వచ్చాయి పెద్ద బేబీకి. సో అందువల్ల చిన్న బేబీ టైంలో చాలా అంటే చాలా కొంచెం నార్మల్గా మనలాగే పెంచడానికి ట్రై చేస్తున్నాము. సో పెద్ద పాపకైతే పాలు, ఎగ్ మిక్స్ చేసి పెట్టేవాళ్ళం, అండ్ డైలీ 1 ఫ్రూట్ అయితే పెట్టేవాళ్ళము. ఫ్రూట్ అయితే డైట్ని ఫాలో అయితే మ్యాంగో అనేది ఎనీ సీజన్లో పిల్లలకి వర్కౌట్ అవుతుంది. అండ్ సపోటా, చిక్కు కూడా వర్కౌట్ అవుతుందండి. సో ఈ 2 ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టచ్చు. అండ్ బనానా ఈజ్ ఆల్సో వెరీ హెల్దీ. బట్ కొంతమంది సజెస్ట్ చేయరనమాట. లైక్ ఇఫ్ వెదర్ కండిషన్స్ ఆర్ నాట్ నార్మల్, చిల్గా ఉన్నప్పుడు, ఆ టైంలో కోల్డ్ చేస్తుందేమో, కోల్డ్ చేసినప్పుడు కానీ కాఫ్ ఉన్నప్పుడు మోస్ట్లీ ప్రిఫరబుల్ కాదు అని బనానా అంటారు. బట్ అది ఇట్స్ అ మిత్ అని చెప్పి మాకు రీసెంట్ డేస్లో మా పీడియాట్రిషియన్ చెప్తే అర్థమైంది. సో ఈవెన్ పిల్లలు సిక్ అయినా కూడా, కోల్డ్ అండ్ కాఫ్ ఉన్నా కూడా మేమైతే బనానా అయితే ఇస్తున్నాము. డైలీ 1 బనానా కంపల్సరీ. డైట్ చార్ట్లో వాళ్ళకి ఒక ఫ్రూట్ అయితే ఇవ్వడం బెస్ట్ అనమాట. అంటే చూసుకోండి ఆ ఫ్రూట్ పడుతుందా లేదా అని చెప్పి. డ్రాగన్ ఫ్రూట్ ఇస్తాము, ఒక్కోసారి సపోటా ఇస్తాము. మ్యాంగో, సమ్మర్ సీజన్లో అయితే మ్యాంగోస్ ఇచ్చేవాళ్ళం చిన్న బేబీకి. సో అలాగా డైలీ మన డైట్ షీట్లో, ఆ పిల్లల డైట్ షీట్లో ఒక ఫ్రూట్ ఇంట్రడ్యూస్ చేయడం అలవాటు చేసుకుంటే బెటర్ అండి. అండ్ ఎగ్ అంటే పెద్ద పాపకైతే మేము పెట్టేవాళ్ళం. చిన్న పాప బాయిల్డ్ ఎగ్ని అంత ప్రిఫర్ చేసుకోవట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ పిల్లలు కానీ రిజెక్ట్ చేస్తున్నారు, బాయిల్డ్ ఎగ్ని అంత ఇష్టపడట్లేదు అంటే ఆమ్లెట్ కానీ అదర్ ఫామ్స్లో ఇవ్వడానికి ట్రై చేయండి. ఎగ్ చాలా హెల్దీ డైట్. సో ఎగ్ ఉండేలాగా ఇఫ్ పాసిబుల్ 6th monthలో నుండి కాకుండా, కొంతమందికి కొన్ని ఫాలో అవుతారు, తల్లినీళ్ళు ఇచ్చిన తర్వాత నుంచే మేము ఎగ్, నాన్ వెజ్ ఇంట్రడ్యూస్ చేస్తాము అని చెప్పి. కొంతమంది నాన్ వెజ్ కన్సిడర్ చేయరు ఎగ్ని. సో 6th month నుండి కొంచెం హాఫ్ అలాగా ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఈవెన్ బనానా కూడా ఒక్కసారిగా ఒక బనానా పెట్టకుండా హాఫ్ బనానాతో స్టార్ట్ చేయండి. అండ్ రాగి పౌడర్ని డైట్ షీట్లోకి యాడ్ చేసుకోండి. రాగి మాల్ట్ లాగా ప్రిపేర్ చేసి అది పిల్లలకి ఇస్తే చాలా హెల్దీ. డైలీ ఇది ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్ అండి. పిల్లల గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది రాగి పౌడర్, రాగి మాల్ట్ అనేది. అది ఏ ఫామ్లో అయినా ఇవ్వచ్చు, అప్ టు యూ. బట్ ఇది ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. అండ్ ఎగ్, ఫ్రూట్స్, రాగి మాల్ట్. అండ్ మార్నింగ్ టిఫిన్ వచ్చేసి పిల్లలకి మా పాపకైతే డైట్ ఫాలో అయినప్పటి నుంచి కిచిడి ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళము. కిచిడి అంటే పాపకి పర్టికులర్గా ఇది అది అని చెప్పి సెకండ్ బేబీకి ఏం లేదు. బట్ ఫస్ట్ బేబీ టైంలో పర్టికులర్గా ఇదే ఫుడ్ అని చెప్పి మేము, తను కొంచెం గ్రో అవ్వాలి, చాలా సిక్ అయిపోయింది 1.5 yearలో ఉన్నప్పుడు అని చెప్పి తనకి అదే డైట్ షీట్ని అయితే ఫాలో అయ్యాము. అలా కాకుండా హెల్దీ డైట్ షీట్ని ప్రిఫర్ చేసుకొని పిల్లలకి అది పడుతుంది అంటే అది ఫాలో అయిపోండి. పిల్లలు లైక్ చేస్తున్నారు తినేదానికి అని అనుకుంటే అదే ఫాలో అయిపోండి. మార్నింగ్
కిచిడి, పొంగల్, ఇడ్లీ విత్ సాంబార్, ఇలాంటివి. ఐ థింక్ పెసరట్టు కూడా చాలా హెల్దీ. సో ఇవన్నీ కూడా పిల్లలకి ఇంట్రడ్యూస్ చేసుకుంటే బెటర్. ఆయిలీ ఫుడ్ అయితే మోస్ట్లీ అవాయిడ్ చేయడం బెటర్ స్టార్టింగ్ స్టేజ్లో పిల్లలకి. సో కొద్దిగా ఇచ్చుకుంటూ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకోండి ఈ ఫుడ్ ఐటమ్స్ అయితే. అండ్ అరౌండ్ మార్నింగ్ 7 o'clockకి ఆర్ 8 o'clockకి మీరు ఈ ఫుడ్ ఇచ్చారు అంటే నెక్స్ట్ 10:30 ఆర్ 11 ఆ టైంలో ఏదైనా ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసుకుంటే బెటర్. ఎగ్ ఆర్ ఫ్రూట్ ఇంట్రడ్యూస్ చేసుకుంటే బెటర్, ఎనీ ఫ్రూట్. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి పప్పు కానీ, నాన్ వెజ్ మోస్ట్లీ ప్రిఫర్ చేయకపోవడం బెటర్ చిన్నపిల్లలకి డైజెషన్ కానీ అలాగా. సో పప్పు అండ్ పెరుగు చాలా మంచిది. కర్డ్ రైస్ కూడా ఇవ్వచ్చు. నేను చిన్న పాపకి అయితే కర్డ్ రైస్ అయితే ఇస్తాను. ఆల్మోస్ట్ 7th month స్టార్ట్ అయినప్పటి నుంచి తనకి ఇచ్చేదాన్ని. పెద్ద పాప టైంలో అయితే 1 year తర్వాత నుంచి స్టార్ట్ చేశాను. బట్ చిన్న పాపకి ఏ ప్రాబ్లమ్స్ అయితే లేవండి. కర్డ్ రైస్ ఇచ్చిన తర్వాత తనకి పడింది కాబట్టి నేనైతే కంటిన్యూ చేస్తున్నాను. అంటే ఐ థింక్ 2 times 3 times వన్ టైం లాగా 3 daysకి ఒకసారి అట్లాగా నేను కర్డ్ రైస్ అయితే ఇస్తున్నాను. కర్డ్ రైస్ ఇవ్వచ్చు. ఆఫ్టర్నూన్ దాల్ మనం ఏది చేసుకుంటే అది వాళ్ళకి కొంచెం క్వాంటిటీలో పెట్టుకుంటే సరిపోతుంది. దట్ టు హెల్దీ వే ప్రిఫర్ చేసుకోండి. అండ్ ఈవినింగ్ టైంలో సేమ్ థింగ్. మార్నింగ్ ఎగ్ కానీ పెట్టుకుంటే ఫ్రూట్ ఇంట్రడ్యూస్ చేయండి. లేదు ఫ్రూట్ మార్నింగ్ పెట్టాము అంటే ఈవినింగ్ టైంలో ఎగ్ ఏదో ఒక ఫామ్లో బాయిల్డ్ ఎగ్ వాళ్ళు తినట్లేదు అనుకుంటే ఆమ్లెట్గా అలాగా ఇవ్వండి. లేదు అంటే కొంచెం రైస్లోనే అది మిక్స్ చేసుకొని ఇస్తే సరిపోతుంది. అండ్ నైట్ కూడా సేమ్ రైస్ క్వాంటిటీ కానీ, లేదు అంటే ఇడ్లీ, అదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం షీటే డైట్ చార్టే ఫాలో అయితే సరిపోతుంది. సో ఇలా అయితే కంటిన్యూ చేయండి పిల్లలకి. అండ్ స్టార్టింగ్ స్టేజ్లో మ్యాష్ చేసి అలాగ ఇస్తే సరిపోతుంది. దాన్ని మిక్సీ కేసి పట్టేసి ఇవన్నీ ఇవ్వడం కంటే కూడా మనం జస్ట్ నార్మల్గా మ్యాష్ చేసుకొని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే సరిపోతుంది. దానికి వాళ్ళకి చ్యూయింగ్ థింగ్స్ అనేవి డెవలప్ అవుతాయి. వాళ్ళు ఎక్కువ టీత్ని చిగుళ్ళని వాటిని యూజ్ చేసేదానికి పాసిబిలిటీస్ ఉంటాయండి. ఇలాగ లిక్విడ్ ఫామ్లో ఇస్తే మాత్రం కొంచెం సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఈ థింగ్స్ అన్నీ కూడా ఫస్ట్ ఎల్డర్ బేబీ తోటి. సో అదనమాట. సో గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఏ ఫుడ్ అయినా పెట్టండి, చూసుకోండి పిల్లలకి పడుతుందా లేదా అని చెప్పి. ఇష్టపడుతున్నారు అంటే ఆ ఫుడ్ అయితే డెఫినెట్గా మంచి హెల్తీ డైట్ అయితే మాత్రం ఇంట్రడ్యూస్ చేసుకోండి మిస్ కాకుండా. దట్స్ ఆల్ అండి. పిల్లలకి ఇది పెట్టాలి స్పెసిఫిక్గా అదే పెట్టాలని చెప్పైతే లేదు. అండ్ సెర్లాక్ కూడా ఇంట్రడ్యూస్ చేసుకోండి. సెర్లాక్ దట్ టు ప్రిఫరబుల్లీ హోమ్ మేడ్. నేను ఆల్రెడీ హోమ్ మేడ్ వన్ అయితే ఆల్రెడీ ఒక షార్ట్లో పెట్టున్నాను ఎలాగ చేయాలి ఏంటి అని. అది ఐ థింక్ ఇట్స్ మన సౌత్ ఇండియన్ అయితే కాదు, మోస్ట్లీ నార్త్ ఇండియన్ పీపుల్ ఏమైనా ఓట్స్ ఇవన్నీ కూడా మన వైపు అంత యూజ్ చేయం కదా. సో ఓట్స్, మఖానా వీటితోటి నేను ఒక హోమ్ మేడ్ సెర్లాక్ చేస్తున్నాను వీడియోని. అది కాకుండా నార్మల్గా మన వైపు అన్నీ కూడా ఐ థింక్ మినప్పప్పు, కందిపప్పు, పెసరపప్పు మూంగ్ దాల్ యాక్చువల్గా చాలా హెల్దీ అండి అంటారు. కానీ కొంతమంది అది సంథింగ్ బ్యాడ్ థింగ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. పొట్ట నొప్పి అలాంటివి వస్తాయి అని అంటారు చిన్నపిల్లలకి. అలా ఏం లేదు, వాళ్ళ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుందన్నమాట మూంగ్ దాల్, పెసరపప్పు అది ఇవన్నీ కూడా. అండ్ జీడిపప్పు అది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని రైస్, మినప్పప్పు, పెసరపప్పు, కందిపప్పు, ఇఫ్ పాసిబుల్ రాగులు కూడా, ఇవన్నీ కూడా వాటర్లో సోక్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా వాటర్లో సోక్ చేసిన తర్వాత ఆరబెట్టాలన్నమాట. అంటే 1 night అంతా ఆరబెట్టేసి తర్వాత లైట్గా వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత వాటిని మిక్సీకి పట్టేస్తే ఈవెన్ దాంట్లోనే బాదం పప్పులు ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు, జీడిపప్పులు యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని మిక్సీకి పట్టేస్తే అది ఇంకా అంటే నేను ఆల్రెడీ
ఒక షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాను కదా, సేమ్ ప్రాసెస్లో అంటే బాయిల్డ్ వాటర్లో 1 స్పూన్ అలాగా బాగా మిక్స్ చేసుకుంటూ ఎలాంటి లమ్స్ ఎలాంటి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈవెన్ రాగి పౌడర్ కూడా అట్లాగే చేయాలి, సేమ్ ప్రాసెస్ అనమాట రాగి మాల్ట్ చేసేటప్పుడు. సో అలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ పౌడర్ని పిల్లలకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఫర్ ద బేబీస్. సో సెర్లాక్ కూడా మీరు హోమ్ మేడ్ అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బెస్ట్. అంటే బయట అవైలబుల్ ఉంటాయి సెర్లాక్ పౌడర్స్ అవన్నీ కూడా, అవి ఇంట్రడ్యూస్ చేయకుండా తెలియదు ఎలాంటివి యాడ్ చేసి ఉంటారని, ప్రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బెస్ట్ పిల్లలకి. సో ఇలాంటి డైట్ ఫాలో అవుతూ ఉంటే పిల్లలకి మోస్ట్లీ వాళ్ళ గ్రోత్ కానీ అంతా కూడా బాగుంటుంది. సో ఇదండి, ఇలాంటివే నేను షేర్ సో ఇవే అండి నేను షేర్ చేసుకోవాలనుకున్నది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కేర్ ఆఫ్ కళ్యాణ్ అని టైప్ చేయండి, బెల్ ఐకాన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.